పల్నాడు జిల్లా మాచెర్లలో ఒక మహిళా ఉద్యోగిపై అత్యాచారం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా నిన్న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం అయితే మనం చూడొచ్చు. అయితే ఒక మహిళా ఉద్యోగి ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటికి మంచినీళ్ళు తాగడానికని వెళ్ళి ఆ మంచినీళ్ళు తెచ్చే తరుణంలో కూడా తన ఇంట్లోకి వెళ్ళి తన పైన అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే తప్పించుకునే ప్రయత్నంలో కూడా తనకి ఎయిడ్స్ ఉందని చెప్పడంతో ఎవరైతే వెళ్ళిన గుర్తు తెలియని వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కూడా తనకి మహిళ ఎవరైతే ఉన్నారో తనకు ప్రైవేట్ పార్ట్లో ఒక ఇనుప చువ్వతో దాడి చేయడంతో తను తీవ్రంగా గాయపడడం జరిగింది. అటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మహిళ అరుపులతోటి గుర్తించి తనను హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్న మహిళ పరిస్థితి విషమంగా ఉందని కూడా అటు ఎవరైతే హాస్పిటల్కి సంబంధించిన వైద్యులు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ అయితే చేపడుతున్నారు. అయితే ఇప్పటివరకు ఆ మహిళకు ఎవరైతే దాడి చేసిన వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి కూడా తనకు తెలిసిన ఉద్యోగ అంటే పక్కన ఎవరైనా తెలిసిన అబ్బాయి అని కూడా పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. అయితే ప్రస్తుతానికి కూడా ఎవరైతే అటెండర్గా పనిచేస్తున్నటువంటి మహిళ ఇంట్లో ఒంటరిగా ఉందని తెలుసుకునే తనపైన ఈ దాడి చేశారా లేదంటే తనకు ఏదైనా ఇంతకుముందే ఇదివరకే ఆ మహిళా ఉద్యోగికును వచ్చిన ఎవరైతే తెలియని వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి ఇంతకుముందే ఏదైనా పరిచయం ఉందా లేదంటే గొడవలు ఉన్నాయా అనే దానిపైన కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఈ సంఘటనతోటి అటు పల్నాడు జిల్లాలో మొత్తం విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మహిళపై ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను కూడా వెళ్ళిన సమయంలో తను అత్యాచారానికి పాల్పడే సమయంలో కూడా మహిళ ఎంత తప్పించుకోవాలని చూసినప్పటికీ కూడా అతను వదలకుండా తను అంత కిరాతకంగా అంత అమానుష్యంగా తనపై దాడి చేయడము తన ప్రైవేట్ పార్ట్లో అలా ప్రవర్తించడం పట్ల కూడా చుట్టుపక్కల ప్రజలంతా కూడా భయభ్రాంతిలోకి గురవుతున్న పరిస్థితి. ఈ ఘటన కూడా పల్నాడు జిల్లా మాచెరలో గ్రామం అంతా కూడా విషాద ఛాయలు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒంటరిగా ఉన్న మహిళలు ఉద్యోగం చేసుకునే నేపథ్యంలో వేరే దగ్గర ఉండే మహిళలకు కూడా సేఫ్టీ లేదంటూ కూడా ఈ సంఘటన అయితే మనకు తెలియజేస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఇలాంటి ఘటనలు చాలా వరకు చోటు చేసుకున్నప్పటికీ కూడా ఒంటరిగా వెళ్ళేటువంటి ప్రభుత్వ ఉద్యోగం చేసేవాళ్ళు వేరే జిల్లాలకు కావచ్చు వేరే రాష్ట్రాలకు కావచ్చు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో అటు సేఫ్టీ చూసుకున్నట్లయితే ఉమెన్స్కి ఎంతవరకు ఉందని కూడా అక్కడ ఉన్న చుట్టుపక్కల కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు నిలదీస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా మహిళకి జరిగినటువంటి సంఘటనలో కూడా ఎవరైతే వ్యక్తి వచ్చారో వ్యక్తి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. అతనిపై కేసు నమోదు చేసి విచారణ కూడా చేపడుతున్న పరిస్థితి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.